నంద్యాల జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం పచ్చళ్లకు మారుపేరని పలువురికి తెలుసు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో పాండురంగాపురం అనే గ్రామం ఉంది. పాండురంగాపురం గ్రామంలో అన్నపూర్ణ హోమ్స్ అండ్ ఫుడ్స్ వారు సుమారు 15 నుండి 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అన్నపూర్ణ హోమ్స్ అండ్ ఫుడ్స్ వారు చింతకాయ, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా రకరకాల పచ్చళ్లతో పాటు కరివేపాకు, మునగాకు, ఎర్రకారం, నల్లకారం, ఎల్లిపాయ కారం ఇలా చాలా రకాల నాణ్యమైన పొడులను అందిస్తున్నారు. దీనితో పాటు పిండి వంటలు, స్నాక్స్, అత్రాశలు, లడ్డూలు, మైసూర్పాకు, బూందీ, ఇతరాతర స్వీట్లు కూడా ఆర్డర్లపై తయారు చేసి సప్లై చేస్తారు. వీటితో పాటు చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి కూడా లభిస్తుందని తయారీదారులు తెలుపుతున్నారు. పాండురంగాపురం గ్రామం యొక్క ఆచారాలు, కట్టుబాట్లు కూడా చాలా చక్కగా ఉంటాయి. గ్రామం మొత్తం ఎక్కడ చూసినా రోడ్ల వెంట పచ్చని చెట్లు కనిపిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రామంలోని పాండురంగ స్వామి దేవాలయాన్ని కూడా గ్రామస్తులే తమ కష్టార్జితంతో 34 సంవత్సరాలు శ్రమించి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పాండురంగాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పేర్కొంది. పాండురంగాపురంలో ప్రధానంగా మిర్చి, వరి పంటలు వేస్తారు. గుంటూరు తర్వాత మిర్చి పంటలో పాండురంగాపురందే 2వ స్థానమని చెప్పవచ్చు. పాండురంగాపురం గ్రామంలోని మిర్చి విత్తనాలను ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. గ్రామంలోని పాండురంగస్వామి దేవాలయాల్లో ప్రతిరోజు పెద్దలతో పాటు యువకులు కూడా ధ్యానంలో కూర్చుంటారు. మరోపక్క మహిళలు మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇలా పాండురంగాపురం గ్రామం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే పాండురంగాపురం గ్రామాన్ని చూడాలి అనిపిస్తుంది కదూ. అక్క, ఇక్కడ మీరు అన్ని పచ్చళ్ళు మొదలు పెట్టారు కదా, ఎన్నేళ్ళు అయింది మొదలుపెట్టి? ఇక్కడ మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? మీ పచ్చళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళి పంపిస్తున్నారు? నేను 2018లో చిన్నగా స్టార్ట్ అయ్యామండి. చిన్న చిన్న కొంచెం కొంచెం పికిల్స్తో స్టార్ట్ చేస్తూ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి అమ్ముకునే వాళ్ళం. తర్వాత 2000లో కరోనా వచ్చిన టైంలో ఎటు పోవాలో తెలియక సూపర్ మార్కెట్స్కి అట్లా చిన్నగా స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అన్ని సూపర్ మార్కెట్స్కే వేస్తూ ఉంటాం. స్నాక్స్, కారప్పొడులు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా కారం ఇవన్నీ చేస్తాము. ఇంటికి వచ్చిన వాళ్ళకి మామూలుగానే మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ ఇలాంటి పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. తర్వాత చికెను, మటను కూడా ఇస్తాము. షాపులకు కూడా చికెన్ వరకు ఇస్తామండి. షాపులకి ఇచ్చేది వచ్చేసి చికెను, కారం పొడులు, స్నాక్స్ ఐటమ్స్, 7 రకాల స్నాక్స్ ఐటమ్స్ వస్తాయి. అవన్నీ షాప్స్కి వేస్తాము. నా దగ్గర వచ్చేసి ఒక 5 మంది ఉంటారు వర్క్ చేయడానికి. అంతా మా వాళ్ళే, మా పిన్ని, మా ఆడపడుచు, మా అక్క, మా వదిన, మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, అంతా మేమే చేసుకుంటాం అనమాట. వాళ్ళకి రోజు అమౌంట్ ఇస్తాం. కానీ మన వాళ్ళంటే మన వాళ్ళు మనకు ఆప్యాయంగా చేస్తారు కదా. బయట వాళ్ళు చేసేదానికి మన వాళ్ళు చేసేదానికి తేడా ఉంటుంది కదా. అందుకని మన వాళ్ళే వస్తారు. అక్క, మీరు చేసిన పచ్చళ్ళు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్తాయి? సార్, ఎవరికి వాళ్ళు వచ్చి మా బాబు అమెరికాలో ఉన్నాడు, నేను అమెరికా పంపిస్తున్నాను, లండన్ పంపిస్తున్నాను, యూఎస్ పంపిస్తున్నామని చాలామంది వచ్చి చాలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నేను ఓన్గా అయితే అంత దూరం అయితే వేయలేదు. హైదరాబాద్ వరకు ఏఎన్ఎల్ కేసు పంపిస్తూ ఉంటాను. అంటే ఎవరైనా ఆర్డర్ గుర్తు చేస్తారా మీరు? ఖచ్చితంగా ఆర్డర్ గుర్తే మీకు ఎంత దూరమైనా కానీ వేసి పంపిస్తారు. అక్క, మీరు స్వీట్లు తయారు చేస్తున్నారు కదా, ఏ రకాల స్వీట్లు తయారు చేస్తారు? అత్తరాసలు, లడ్డు, కజ్జికాయలు, బూందీ, మైసూర్పాకు ఇలాంటివన్నీ ఆర్డర్ల పైన చేస్తామండి. మా గుంటూరు సైడ్ వాళ్ళు సలివిడని నెయ్యితో చేపిస్తారు, చక్కెరతో. అది కూడా చేసిస్తాము. చిలకలు పోస్తాము. కొత్త ఐటమ్స్, గోరుమిట్టీలు అవి చేస్తాము. మీరు ఆర్డర్ ఏమిస్తే ఇవి చేస్తాం సార్. ఒక బాదుషా అలాంటివి రావు, కానీ మాకు ఇలాంటివన్నీ చేస్తాము. అత్తరాసలు, లడ్డు, కజ్జికాయలు ఇలాంటివి. ఇవి కిలో ఏమి రేట్ ఉంటాయి? అంటే లడ్డు, కజ్జికాయలు 3 వద్దలు ఉంటాయండి. ప్రతి ఏ ఐటమ్ అయినా 250. అంటే చక్కెరవే, బెల్లం పాకువే? బెల్లం. అన్ని బెల్లం పాకువే? అన్ని బెల్లంతో. చక్కెర అంటే చిలకలు చేస్తాం. అవి చక్కెర సలివిడి పాకం అంటారు. దాన్ని కూడా చక్కెరతో చేస్తాం సార్. సలివిడి, నెయ్యి, చక్కెర, బియ్యం పిండితో చేస్తాము. అదైతే 500. అంటే ఇప్పుడు ఈ స్వీట్లు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి? అంటే మేముగా పంపించట్లేదు సార్. వాళ్ళు వచ్చి మనం వేరే దేశానికి తీసుకెళ్తున్నామని చెప్పి డబుల్ ప్యాక్ వేసి తీసుకెళ్తుంటారు. ఇవి చెప్పండి అక్క, ఏ కారాలు అవి? ఇవి వచ్చేసి నల్లకారం ఒకటి, బుడ్డల కారం ఒకటి అన్న. నల్లకారం, బుడ్డల కారం, వెల్లుల్లి, నువ్వుల కారం చేస్తాం. 4 రకాలు మా దగ్గర. ఆర్డర్ మీద కందిపొడి కానీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా చేసిస్తాము. కరివేపాకు పొడి, కందిపొడి, మునగాకు పొడి అవి కూడా చేసిస్తాము. నల్లకారం అంటే అందరికీ తెలియదు, చింతపండుతో చేస్తాం నల్లకారం అంటే. పొడిలో ఎన్ని రకాలు చేస్తారు అక్క మీరు? మేమైతే ప్రజెంట్ 4 రకాలు రెగ్యులర్గా షాప్స్కి ఇస్తాము. పొడిలో ఎవరైనా ఆర్డర్ ఇస్తే 1 కిలో, అర్ధ కిలో వరకైనా చేస్తామండి.
ఇవి గోంగూర పచ్చడి అటు కూడా వేస్తారక్క మీరు? గోంగూర, మామిడికాయ, నిమ్మకాయ, పండుమిరపకాయ, టమాటా, చింతకాయ. ఈ గోంగూర, టమాటో ఇవన్నీ ఎప్పటికప్పుడు పెట్టిస్తాను సార్. 10 కిలోలు పెడతాం, అయిపోతేనే మళ్ళీ పెడతాం. ఎప్పటికప్పుడు ఉంటాయి, నిల్వ ఉండవు మా దగ్గర. నిల్వ ఉండవు అంటే మళ్ళీ చెడిపోయాయి అనుకునేది కాదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తాం. 10 కిలోలు శిష్యుడైనటువంటి రాజర్షి జనకుడు లయం చేయవలసినది ఏదీ లేదని, తాను చూస్తున్నదంతా సచ్చిత్ ఆనందమయమైన ఆత్మేనని అంటున్నారు. అద్వైమైన ఆత్మలో లయం చేయబడవలసినది రెండవదేది లేనే లేదు అని చెప్తున్నారు. జనకుల వారు తన యొక్క అనుభవాన్ని తెలియజెప్తూ ఉన్నారు గురుదేవులకి. ఉన్నదంతా కూడా ఆత్మేను, రెండవదేది కూడా లేనే లేదు. ఇంకా దేన్ని లయం చేయాలి? చెప్పండి మేడం మీరు. దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతూ ఉంది మనకి ఈ సత్సంగం వల్ల అంటే, మనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి, రాగద్వేషాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి, మనకి ఉన్నదంతా కూడా పరమాత్మ అనే అనుభవం కలుగుతూ ఉంది.